ములుగు జిల్లాలో పలు గ్రామాల్లో సాంకేతిక కారణాలతో మొక్కజొన్న కొనుగోలు నిలిచిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొట్లపూర్, పత్తిపల్లి, దేవగిరిపట్నం, చింతకుంట తదితర గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఇప్పుడు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వ ఐకేపీ కేంద్రాల్లో మక్కలు కొనడం లేదని గగ్గోలు పెడుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తమ పంటను ఆన్లైన్ ఎంట్రీ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తిందని ఆరోపిస్తున్నారు. మొక్కజొన్న దగ్గర పెట్టుబడి ఒక ఎకరానికి 30,000 పెట్టుబడి వచ్చింది. సరే అని చెప్పేసి పెట్టుకున్నాం. ముందటేడో మంచిగా మొక్కలు వచ్చి తీసుకున్నారు, అంత అయిపోయింది. ఈ ఏడు కొంచెం షార్టేజ్ అయింది. మేము తెచ్చుకొని మొక్కలు ఇక పట్టించుకొని నెల రోజుల కాంచి ఇక్కడ పోసుకొని ఇక మాకు ఈ గతి లేక ఇప్పుడు ఎవరు కొనే వీలు లేక దళారు లగ్గోసగ్గో కమ్ముతా ఉంటే ఏం చేయాలని చెప్పేసి ఒక గోనె సంచులతోటి మా ఇళ్లలో నింపుకోవడం జరుగుతుంది. ఎకరన్నర మొక్కజొన్న వేసిన ఇక పండింది కానీ కొనే వాళ్ళు లేక ఇక తెచ్చిన కాడ ఇక వడ్డీలు తెచ్చి వాళ్ళు ఆగకపోతే ఇక అమ్మేసిన. అధికారులను అడిగితే వాళ్ళు పట్టించుకోలేదు, పేపర్లు అడ్మిట్ చేయలేదు అది అని నవీన్ సార్ ఇట్లా చెప్పేసిండు. ఇక కొనే వాళ్ళు లేక ఇక ప్రైవేట్ గా అమ్ముకున్నా, 1800 అమ్ముకున్నా. గవర్నమెంట్ రేటు 2400 తీసుకుంటుంటే 1800 ధరకు ప్రైవేట్ గా అమ్ముకోవడం జరిగింది. పొట్లపూర్ అనే గ్రామంలో 78 ఎకరాలు మొక్కజొన్న పంట వేశాము. ఆ యొక్క పంటకు అధికారులు ఏవో గానీ పంట నమోదుకు పేపర్లు ఇస్తే ఏ ఒక్క పేపర్ కూడా వాళ్ళ అధికారులు సిస్టమ్ లో ఎంటర్ చేయలేదు. దానివల్ల ఇక్కడ మేము చాలా నష్టపోతున్నాము. దళారులకు మొక్కజొన్న అమ్ముదాం అంటే 2400 రేటు 17, 18, 20 రకంగా అడుగుతున్నారు. దానివల్ల రైతులు కూడా చాలా నష్టపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి పొట్లాపూర్ గ్రామంలో రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మేము 3 సంవత్సరాల నుండి మొక్కజొన్న వేస్తున్నాం. ఇక్కడ పంటకు దాదాపు 15-20 వేల నుంచి ఖర్చు పెడుతున్నాం. మేము ఇప్పుడు వర్షాలు కొట్టే సిచ్యువేషన్ ఉన్నది కాబట్టి మొక్కజొన్న దాదాపు 15 రోజుల కంటే మేము దాన్ని కోచి ఇరిసి ఎండబెట్టి పట్టించి కళ్ళ మీదనే 15 రోజుల దాకా ఉంచినాం. మేము ఉంచే వరకు మాకెళ్ళి కొనుగోలు కేంద్రం పెట్టలేక దాదాపు మేము చాలా ఇబ్బంది పడతాం. ఏ కాలంలో చూసినా కూడా మొక్కజొన్న పట్టించి మా కాలంలోనే ఉంచుకున్నాం. మేము ఇంతవరకు ప్రభుత్వం కూడా ఏమో దీని గురించి స్పందన చేయించలేదు. మాకు నెల 15 రోజుల నుంచి ఇదే గోస. రైతులు వర్షానికి పరదలు కప్పుకునే సిచ్యువేషన్ లో ఉన్నది మాకు.